వెల్కమ్ టు ద ఫోర్త్ ఎపిసోడ్ ఆఫ్ కర్రీస్ అండ్ కల్చర్. ఈరోజు ఎపిసోడ్లో అరటి పువ్వు కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. రే ఇది చేసి చూపించేది నేను, నువ్వు కాదు. నేర్చుకుందాం రండి. ఇలా నేను నేర్పిస్తాను రండి. ఇవాళ నేను చేసి చూపిస్తాను, మీరు నేర్చుకుని మరి మీ పిల్లలందరికీ నేర్పించండి. ఇప్పుడు మనం ఈ అరటి పువ్వు కర్రీ చేయడానికి కావాల్సిన వస్తువులు తెలుసుకుందాం. ఈ ఒక అరటి పువ్వుకి 150 గ్రాములు పచ్చిశనగపప్పు. దీన్ని నానబెట్టుకుని హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకోవాలి. ఆ హాఫ్ అన్ అవర్ లోపల ఈ పువ్వుని ఎలా ఒలుసుకోవాలో నేర్పిస్తాను. ఇలా మెల్లగా ఇలా తీసామంటే ఈ నరం పైకి వస్తుంది, సపరేట్ ఉంటుంది. దీన్ని ఇలా లాగినప్పుడు ఇది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని పువ్వులు ఒలిసి పెట్టుకున్నాం. ఇలా ఆ నరాలన్నీ తీసి పెట్టేసుకున్నాం. చివరి పువ్వుని ఇలాగే ఇంత సైజు వచ్చినప్పుడు ఇలాగే ఉంచేసుకోవాలి. దీన్ని మొత్తం ఈ ఆకుతో సహా కట్ చేసుకోవాలి. ఎలా ఈ కట్ చేసి వెంటనే ఇట్లా నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి అందులో వేసుకోవాలి. సాల్ట్ అవసరం లేదు, పసుపు ఒక్కటి వేస్తే అది చేదు రాకుండా ఉంటుంది, రంగు మారకుండా ఉంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి కట్ చేసినట్టు ఇలా వేసేసుకోవాలి అందులో. అదేలాగా ఈ పువ్వు కూడా ఇప్పుడు ఈ కుక్కర్లో నీళ్ళు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అందులో మనం ఈ పువ్వు మునిగే వరకు మునిగేంత నీళ్ళు ఉండాలి. మునిగేంత నీళ్ళు వేసుకొని కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత హాఫ్ ఉప్పు, కొద్దిగా, చాలా కాదు, మళ్ళీ వేస్తాం ఉప్పు. ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఈ పువ్వు తీసి వడకట్టేయాలి. వడగట్టి ఈ పువ్వుని ఇందులో వేసేసుకోవాలి. అంత మునిగితే చాలగా? మునిగితే చాలు. నెక్స్ట్ స్టెప్ ఏమక్క? నెక్స్ట్ మనం కుక్కర్లో 2 విజిల్ వచ్చే వరకు ఇవి రెడీ చేసి పెట్టుకుందాం. మనం కావాల్సినవి నానబెట్టిన శనగపప్పుని మిక్సీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న పప్పులో నీళ్లు వడగట్టి, ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం కొద్దిగా 1 ఇంచు అల్లం వేసేద్దామా. మనకు కావాల్సినంత కారంకి దీంట్లో అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. వెల్లుల్లిపాయలు, ఇది సోన్ఫు. కరివేపాకు ఇప్పుడు వేసేది లేదు. సోన్ఫు, మనకి సోన్ఫు 1 టీ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టించుకున్నాం. ఇలా మిక్సీ పట్టి ఆల్రెడీ నేను ఇలా ఉంచేసాను. ఆ మిక్సీ పట్టింది ఇది. దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించుకుంటాం. దానికి రెడీ చేసుకుందాం. ఇది స్టీమ్ చేయాలంట? అవును, స్టీమ్ చేయాలి. కుక్కర్లో ఉడికించుకుందాం. ఇప్పుడు ఆ మిక్సీ పట్టించుకున్న పిండిని ఇలా వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికినట్టు. ఇది ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని దించి పెట్టుకుని పొడి చేసుకోవాలి. దీన్ని చేత్తోనే నలుపుకోవచ్చు, లేదా మిక్సీలోనే పట్టుకోవచ్చు. ఇది ఉడికే లోపల మీకు ఒక కథ చెప్తాను నేను. అది కూడా వచ్చేసింది. అరటి పువ్వు కూడా కాలంలో దుర్వాస మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన ఇప్పుడు ముక్కోపి. ఆయన భార్య కందళి అని ఒక ఆవిడ ఆ రోజు సాయంత్రం ఆయన బాగా నిద్రపోతుంటే దుర్వాస మహర్షి లేపుతుంది. సంధ్యావందనానికి టైం అయింది, లేవండి, ఈ సంధ్యా సమయంలో నిద్రపోతున్నారు, లేపుతుంది. ఆయన నిద్రాభంగమైన కోపంలో వెంటనే కళ్ళు తెరిచి చూసి ఆ కోపంలో ఆమె కాలిపోతుంది, బూడిదైపోతుంది. నిల్చున్న చోటే బూడిద కుప్పలా మిగిలిపోతుంది. ఆ తర్వాత ఆయన మేలుకుని ఆలోచించాక తన తప్పు తెలుసుకుని చాలా బాధపడి అప్పుడు ఆమెకి ఒక వరం ఇస్తాడనమాట.
అక్క? నువ్వు జీవితకాలం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా నీలోని ప్రతి భాగం ఓకే. ఉపయోగపడేలాగా నీకు ఒక వరం ఇస్తానని, నిన్ను అరటి చెట్టుగా పుట్టిస్తానని, ఓకే. దాన్ని కదలీ వృక్షం, ఆమె పేరు ఓకే. కందలి, ఓకే. దాన్ని కదలీ కదలి వృక్షం అని వృక్షంలాగా చేసావు. పెట్టారు. ఓకే. ఆ అరటి చెట్టులో కాడ దూట మనం కూరలు చేసుకుంటాం, హ్మ్. అది ఉపయోగపడుతుంది. పువ్వుని పువ్వుని వాడుతున్నాం. వాడుతున్నాం, పళ్ళు పండు తింటున్నాం. తింటున్నాం, హ్మ్. కాయలు తింటున్నాం, ఆకులు వాడుతున్నాం. ఈవెన్ వేర్లో కూడా దాన్ని లోపల కొద్దిగా తీసేసి దాని మీద ఒక క్లాత్ కప్పి పెడితే మరుసటి రోజు దానిలో నీళ్ళలాగా ఊరుతుంది. ఆ! దాన్ని తీసుకున్నామంటే అది ఉదయాన్నే కిడ్నీ పరగడుపున స్టోన్స్‌కి కిడ్నీ మంచిదంటారు స్టోన్స్‌కి కదక్క? చాలా హ్మ్. మంచిది. ఓకే. అలా దుర్వాసన శాపం వల్ల వాళ్ళ భార్య ఇట్లా కదలి వృక్షంగా వచ్చింది. ఓకే. దాన్ని మనం ఈరోజు ఇలా ఉపయోగించుకుంటాం. దాన్ని ఈరోజు గుర్తు తెచ్చుకున్నాం. తెచ్చుకున్నాం. అది. బావుందక్క. చాలా మందికి అదే. తెలీదు ఈ విషయం తెలీదు. ఈ గురించి. విషయం తెలీదు. తెలుసుకుంటారు ఇప్పుడు. తెలుసుకుంటారు. అది. నెక్స్ట్ ఈ ఉడికించుకున్న పువ్వుని ఇలా వడగట్టి పెట్టుకున్నాం. హ్మ్. దీన్ని ఇలా వడగట్టి పెట్టుకొని ఆ తర్వాత హ్మ్. ఉడికించి పెట్టుకున్న స్టీమ్ చేసి పెట్టుకున్న ఈ పప్పుని మిక్సీలో వేసి జస్ట్ ఒక విప్ చేసుకోవాలి. ఇది ఎక్కువ ఆల్రెడీ కొట్టకూడదు. స్టీమ్ అయింది కదక్క. మళ్ళీ స్టీమ్ ఎందుకు అయింది. మిక్సీ? స్టీమ్ అయింది. దీన్ని పొడి పొడిగా చేసుకోవడం కోసం, ఓకే. ఇలా కాకుండా పొడి పొడిగా చేసుకోవడం కోసం హ్మ్. ఇలా వేసి హ్మ్. ఒక విప్ చేసుకోవడం. జస్ట్ ఓకే. ఒక విప్ ఇట్లా పేస్ట్ చేసుకుంటే లాగొద్దు. పేస్ట్ లాగా జస్ట్ చేయకూడదు. 2 అది పల్సెస్ కూడా చాలు. బాగా ఆరిన తర్వాతే, చల్లారిన తర్వాతే వేసుకో. నెక్స్ట్ ఈ ఉడికించిన పువ్వుని బాగా ఇలా వడగట్టి పిండి పెట్టుకోవాలి, నీళ్ళు లేకుండా అసలు పూర్తిగా. వాటరే లేదు. అవును, హ్మ్. బాగా పిండేసేయాలి. పిండి దాన్ని అక్కడ పెట్టుకోవాలి. హ్మ్. దీన్ని ఇట్లా ఒక విప్ ఇది చేసిన కూడా తర్వాత ఆ ఉడికినది ఇలా వస్తుంది అనమాట. ఓకే. పొడి పొడిగా పొడి పొడిగా చేసుకోవాలి. వచ్చేస్తుంది. హ్మ్. ఇప్పుడు పడుతుంది బాగా అంటే 2 టేబుల్ స్పూన్లు ఓకే. వేసుకొని ఆ హ్మ్. తర్వాత పోపు పెట్టుకోవాలి. హ్మ్. ఆవాలు హ్మ్. పావు టీ స్పూన్, ఓకే. చిటపట్లాడాక హ్మ్. జీలకర్ర ఫ్లేమ్ కొంచెం తగ్గిద్దాం. తగ్గిద్దాం. హ్మ్. ఆ తర్వాత హ్మ్. కొద్దిగా సోంపు, ఓకే. ఎక్కువ లేదు. తర్వాత ఆనియన్, ఆనియన్స్ ఎన్ని కట్ చేసుకున్నాం? రెండు ఆనియన్స్ పొడిగా తరిగి పెట్టుకున్నాం. హ్మ్. దీంతో పాటు కరివేపాకు, హ్మ్. స్మెల్లే భలే ఉందక్క ఇప్పుడే. అవును, ఆ! పోపే చాలా మంచి స్మెల్ బాగుంటుంది. వస్తుంది. అవును, అవి వేగిపోయాయి. హ్మ్. ఇది వేగిన తర్వాత హ్మ్. ఇందులో ఒక స్పూన్ వేసేయండి. ఇది ఎంతసేపు వేయించాలక్క? ఇది ఒక 2-3 నిమిషాలు బాగా. హ్మ్. ఇంకా కొంచెం బాగా ఏగితే ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే. ఒక 5 నిమిషాల వరకు కూడా వేయించుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ దీంట్లో పచ్చిమిరపకాయలు వేసాం మనం. హ్మ్. స్పూన్ తీసుకో. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి హ్మ్. పచ్చిమిరపకాయలు తక్కువ, మన కారం తక్కువే, హ్మ్. కాకపోతే కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. హ్మ్. కొద్దిగా మిరప్పొడి, కారం పొడి, అంతే. పసుపు, ఈ పచ్చి వాసన పోవడం వరకు. ఆల్రెడీ స్టీమ్ చేశాను స్టీమ్ కదక్క? చేసినా కూడా మళ్ళీ ఇట్లా వేస్తే బాగుంటుంది. హ్మ్. వేస్తే రుచి ఎక్కువ ఉంటుంది. ఓకే. అట్లే కూడా వేసుకోవచ్చు, కానీ ఇది ఇంకా బాగుంటుంది ఇట్లా చేసామంటే. ఓకే. దీన్ని తమిళ్లో ఏమంటారక్క? దీన్ని తమిళ్లో ఉసిలి అంటారు. ఓకే. ఇలా చేసి పెట్టుకుని ఆ! దీన్ని మీరు స్టాక్ కూడా పెట్టుకోవచ్చు. హ్మ్. వారం 10 రోజుల వరకు కూడా బాగా ఇంకా వేయించేసి పెట్టుకున్నారంటే డబ్బాలో ఓకే. ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుంటే హ్మ్. మీకు 10 రోజుల వరకు కూడా ఏం కాదు. ఏం కాదు. మీరు మళ్ళీ బీన్స్ తాలింపు చేసినప్పుడు, క్యారెట్ తాలింపు, హ్మ్. లేకపోతే మళ్ళీ ఇలాంటి తాలింపులో ఏవి చేసుకున్నా ఓకే. దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ దీన్ని తమిళనాడులో చాలా తమిళనాడులో దీన్ని ఫేమస్. అన్ని ఫేమస్ కదక్క? కంపల్సరీ పెళ్ళిళ్ళలో కంపల్సరీ ఉసిలి అని పెడతారు వాళ్ళు. ఓకే. దాన్ని కంపల్సరీ వాడుకోవచ్చు. దీంట్లో సగం కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటాం. హ్మ్. వేసేసుకొని దీన్ని ఒక్క నిమిషం కలపెట్టుకుని ఈ సగం ఎందుకక్క? మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా వేస్తాం. ఇది దీనికి వాసన పట్టడం కోసం, ఓకే. దీనికి బాగుంటుంది. జీలకర్ర, ఓకే. ఇది అయిన తర్వాత హ్మ్. కొద్దిగా కరివేపాకు,
ఇందులో ఇప్పుడు అరటికాయ మంట తగ్గించుకోండి. ఇది సిమ్లోనే వేయించాలక్క? కొంచెం మీడియం ఫ్లేమ్. ఓకే. ఎంతసేపు వేయించాలి దీన్ని? ఇది ఒక 2-3 నిమిషాలు ఆ పచ్చి వాసన పోవడం కోసం. ఎంత ఉడికిచ్చినా కానీ ఆ వాసన తెలుస్తుంది, ఒగరు వాసన తెలుస్తుంది. అందుకని కొద్దిగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత దీంట్లోనే మనం మిరప్పొడి, ధనియాల పొడి ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు వేయాలి, అప్పుడే వేయలేదు. అప్పుడు దీనికి కావాల్సినంత మిరప్పొడి మాత్రం కలిపాను, చిల్లీ పౌడర్ మాత్రం. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి అన్నీ కలుపుతాను. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, దీనికి కావాల్సిన కారం ఒక టీ స్పూన్ అనుకోండి. కారం తగిన మనకి వాళ్ళకి కావాల్సినంత కారం వాళ్ళ టేస్ట్ని బట్టి. ఇప్పుడు పచ్చివాసన పోయింది ఇందులో. ఇప్పుడు ఈ ఉసిలిని మనకి ఈ పౌడర్ని దాంట్లో కలుపుకోవడమే అన్నమాట. ఓకే. ఇప్పుడేం ఆయిల్ ఏం అవసరం లేదు, ఇంకంతే అయిపోయింది అసలు. ఓకే. ఇంకొక నిమిషమే కొత్తిమీర కలిపి వేసేసి దించేయడమే. కొత్తిమీర వేసేద్దాం. చూడండి ఎలా ఉంది, కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ చేసి చెప్తాం. చెప్పండి. అయితే ఈసారి గెస్ట్కి ఒక తమిళ ఫ్రెండ్ని పిలిచానక్క. ఓకే, తప్పకుండా వాళ్ళకి రుచి చూపిద్దాం మన వంటలో. వాళ్ళు తమిళనాడులో కూడా ఇవి చేస్తారు కొందరు, కానీ వాళ్ళు వేరేలాగా చేస్తారు, కొద్దిగా డిఫరెంట్ అవుతుంది మనకి దానికి. మా ఫ్రెండ్ రివ్యూ ఇస్తారు. ఖచ్చితంగా, తప్పకుండా. వెల్కమ్. అయ్యరా అన్ని రెడీ చేసేసాను. మీ ఫ్రెండ్ పిలువు, వాళ్ళు టేస్ట్ చేసి చెప్పడానికి. விஜி ப்ளீஸ் கம். நீங்க டேஸ்ட் பண்ணி சொல்லணும். வாவ், பார்க்கவே கலர்ஃபுல்லா இருக்கே. ஆமா, சாப்பிட்டதுக்கு அப்புறம் சொல்லுங்க. ஜென்யூன் ரிவ்யூ கொடுக்கணும். ஆமா. நான் தான் இதை ஃபர்ஸ்ட் டைம் சாப்பிட போறேனா? ஃபர்ஸ்டா சாப்பிட போறேனா? ஆமா. டேஸ்ட் பண்ணி பார்த்து சொல்லுங்க எங்களுக்கு எப்படி இருக்குன்னு. ఇప్పుడు తెలిసిందక్క మన కథ. பார்க்கறதுக்கே டிஃபரெண்டா இருக்கு ஆண்டி. థ్యాంక్ యూ. టేస్ట్ பண்ணி சொல்லுங்க, அப்போ சொல்லுங்க எப்படி இருக்குன்னு. சூப்பரா இருக்கு ஆண்டி. Thank you. நாங்க பண்றத காட்டிலும் நீங்க பண்றது ரொம்ப டிஃபரெண்டா Thank இருக்கு. you very much. Success in Samil. Very nice. Oh, thank you. Okay. சூப்பரா இருக்கு. Thank you. எல்லாரும் இதே மாதிரி ட்ரை பண்ணுங்க.